ఏదో పార్టీ అంట రమ్మంటోంది. సివిల్స్కి ప్రిపేర్ అవడం అంటే సొసైటీని స్టడీ చేయడం కూడా. వెళ్ళు తల్లి. నాన్ ఆల్కహాలిక్ పార్టీనే కదా. ఉషా, ఒక్క నిమిషం నీతో మాట్లాడాలి. నేను మా తమ్ముడు కిరణ్కి అనుకూలంగా మాట్లాడుతున్నాను అనుకోకు. చనిపోయిన మీ నాన్నగారి కోరిక ప్రకారం మీరిద్దరూ కలిసి బతికితే చనిపోయిన తన ఆత్మకు శాంతి కలుగుతుంది. కిరణ్ మూలంగా నీ మనసు ఎంత గాయపడిందో నేను ఊహించగలను ఉషా. నీ సమాధానం ఏదైనా నాన్న నిన్నే సమర్థిస్తారని కూడా తెలుసు. కానీ ఎందుకో ఒకసారి నీతో మాట్లాడాలని, నీకు నచ్చ చెప్పాలి అనిపించింది. మీ ఇద్దరి మధ్య దూరం ఇలానే పెరుగుతూ పోతే ఇద్దరూ నష్టపోతారు ఉషా. ఇంకా నష్టపోవడానికి నా దగ్గర ఏమీ లేదు బావగారు. మనం ఉషని మరీ ఇబ్బంది పెడుతున్నామేమో అనిపిస్తుందిరా. గాయపడిన తన మనసు పూర్తిగా కోలుకోవడానికి కొంచెం టైం ఇద్దాం. అదేంటి ఇంటి డోర్ ఓపెన్ ఉంది? నిషా 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 హాయ్ కిరణ్. ఈ ఇంటికి నా దగ్గర ఉంటే నువ్వు లోపలికి ఎలా వచ్చావు? ఎందుకు కిరణ్ అంత కంగారు పడతావు? ఒక కీ నీ దగ్గరుంటే రెండో కీ నా దగ్గరుంది. రెండో కీ నీ దగ్గర ఉండడం ఏంటి? ఈ కీ ఉషా దగ్గర ఉండాలి కదా. అవును కిరణ్, నువ్వు చెప్పింది కరెక్టే. ఈ కీస్ ఇంతకు ముందు ఉషా దగ్గరే ఉండేవి. కానీ ఈ ఇంట్లో నుంచి నీ జీవితంలో నుంచి వెళ్ళిపోయే ముందు ఉషా నాకు ఈ కీస్ అప్పజెప్పి వెళ్ళింది. అయినా నిన్నే నాకు అప్పజెప్పి వెళ్ళిపోగాలేంది ఈ ఇంటి కీస్ అప్పగిస్తే ఎందుకంత ఆశ్చర్యపోతున్నావు? ఆ రోజు తను నాకు అప్పజెప్పిన కీతోనే ఈ రోజు ఈ ఇంటి తలుపులు తెరిచి నీకోసం ఎదురు చూస్తున్నాను. పిచ్చి పిచ్చిగా వాక్కో. ఉషా పేరు ఎత్తే అర్హత నీకు లేదు. ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే
నువ్వు పనిగట్టుకొని కిరణ్ దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళి వాణ్ణి రెచ్చగొట్టాలి. ఎంతగా ఎక్స్ట్రీమ్ చెయ్యాలంటే వాడు సహనాన్ని కోల్పోయి నిన్ను కొట్టాలి. వాడు నిన్ను ఒక్క దెబ్బ కొట్టినా దాన్ని మనం 10 దెబ్బలుగా చూపించి మళ్ళీ కేసు పెట్టాలి.